హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మనం మన శరీరానికి ప్రోటీన్స్, విటమిన్స్, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఏ, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం మరియు హెల్దీ ఫ్యాట్ని అందించే ఎగ్ కర్రీ అయితే తయారు చేద్దామండి. మనం ఎగ్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎగ్ మసాలా కర్రీ కోసం మనం మసాలాని రెడీ చేసుకుందామండి. దానికోసం వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు తీసుకోండి. ఉల్లిపాయ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు డైరెక్ట్గా వేస్తే తినలేం కదండి. అందుకే తినడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అందుకనేసి డైరెక్ట్ మిక్సీ పట్టేయండి. కరివేపాకు తినడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. డైరెక్ట్ తినాలంటే తినలేము. అందుకనేసి ఇలా పేస్ట్ చేసేస్తే మనం కర్రీతో పాటు కంపల్సరీగా తినేస్తాం. ఇలా కరివేపాకు కూడా పేస్ట్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మన ఎగ్ ఎల్లోలో కూడా చాలా మంచి ఫ్యాట్ ఉంటుందండి. కొంతమంది ఎల్లో తీసేస్తారు. డైలీ ఒక్క గుడ్డులోని ఎల్లో తినడం వల్ల ఏమి అవ్వదండి. గుడ్ ఫ్యాటే ఉంటుంది. కానీ ఎక్కువ 1, 2 అలా తినకూడదండి. వన్ ఎగ్ అయితే పర్వాలేదండి. తయారీ విధానం అయితే చూద్దామండి. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ ఘాట్లు పెట్టుకోండి. దగ్గరుండి ఎగ్స్ అడుగంటకుండా ఉండడానికి పసుపు వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఎగ్లో ఇన్ని విటమిన్సే కాకుండా కొలిన్ అనే పోషకం కూడా ఉంటుందండి. అది మన మెదడుకి చాలా సహాయం చేస్తుంది. మన మెదడు ఆరోగ్యానికి కూడా మంచిదండి. అందుకే డైలీ ఒక్క గుడ్డు తినమని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఏదో రకంగా ప్రతిరోజు ఒక ఎగ్ అయితే తినండి. అది మనం మసాలా రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదండి, గ్రైండ్ చేసుకొని. దాన్ని ఎగ్స్ వేయించిన ఆయిల్లోనే వేయించుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తం అంతా వేసుకుని మనం పేస్ట్ చేసుకున్నదంతా వేసేసుకుని వేయించుకోండి. బాగా కలపండి. అడుగు పడుతుందండి. దగ్గరుండి చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ అయితేని. బాగా కలుపుతూ ఉండండి. ఎగ్లో ఇవే కాకుండా చాలా పోషకాలు ఉంటాయండి. ఇలా కలుపుకున్నప్పుడు ఆయిల్ బయటకు వస్తున్నట్టు కనబడుతుందండి. అప్పుడు ఆయిల్ బయటకు వస్తే మనకి అది అయిపోయినట్టేనండి. ఆ తర్వాత మనకి రుచికి సరిపడినంత కారం టేబుల్ స్పూన్ వేస్తున్నానండి నేనైతే. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. దాంతోపాటు గరం మసాలా మరియు ధనియాల పౌడర్ కూడా వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం స్టార్టింగ్లో ఉల్లిపాయలతో పాటు వేసేసాం కదండి, అవసరం లేదు. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. అడుగు పడుతుందండి. అందుకే దగ్గరుండి కలుపుతూనే ఉండండి. కొంచెం అలా వేయించి మసాలాలన్నీ కలవగానే లైట్గా వాటర్ పోసుకోండి. అలా వాటర్ పోయడం వల్ల మసాలాలన్నీ బాగా కలిసిపోతాయండి. గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ మసాలా కర్రీ మనం ఎగ్స్ కట్ చేసుకుంటే రోటీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. నేను రైస్లోకి చేస్తున్నాను. అందుకనేసి ఎగ్స్ లాగే వేసేస్తున్నానండి. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. అంతేనండి. ఎగ్ మసాలా కర్రీ అయితే సిద్ధం చేసేసుకున్నామండి. రెడీ అయిపోయింది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎగ్ మసాలా కర్రీని అయితే రెడీ చేసేసుకున్నామండి. గుడ్డులోని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ తెలుసుకున్నారు కదండి. అలాగే నరాల ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి, రక్తహీనతకి
రోగనిరోధక శక్తిని పెంచడానికి, హిమోగ్లోబిన్‌ని పెంచడానికి ఈ ఎగ్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. డైలీ ఒక ఎగ్ అయితే తినండి. కూరలోనో లేకపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గాను ఏదో రకంగా మనం డైలీ ఒక ఎగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేద్దామండి. మన వంటింట్లోనే అన్నీ ప్రోటీన్స్, విటమిన్స్ అందించే ప్రతి పోషకం, విటమిన్స్ ఉంటాయండి. మనం దాన్ని కరెక్ట్‌గా వాడుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటదండి. ఇంకెందుకు ఆలస్యం, ఎగ్ మసాలా కర్రీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.